బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య గొడవ జరుగుతూనే ఉంది, యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఇప్పటికే 8 రోజులు కావస్తుంది. ఇరు దేశాలు ఒకరిపైన ఒకరు భీకర దాడులు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో కొత్త విషయం బయటకు వస్తుంది. అయితే గత 2 రోజులుగా చైనా రహస్యంగా సహాయం చేస్తుందా అనే రూమర్స్ వినిపించాయి. అయితే ఈ రూమర్స్ అన్నిటికీ కూడా బలం చేకూర్చేలా కొన్ని మీడియా సంస్థలు, అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా అవును, చైనాకి సంబంధించిన 2 బోయింగ్ విమానాలు ఇరాన్కి చేరుకున్నాయి. అయితే ఆ విమానాల్లో ముఖ్యంగా అవి ట్రాన్స్పోర్టేషన్కి వాడుతుంటారు. అయితే ఆ విమానాల్లో చైనా తనకు సంబంధించిన ఆయుధాలను ఇరాన్కి సప్లై చేస్తుంది, ఇరాన్కు తోడుగా ఉంటూ వస్తుంది అన్న వార్తలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అయితే ఈ గత 8 రోజుల నుంచి ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇరు దేశాలు ఒకరిపైన ఒకరు దాడులకు దిగుతున్నారు. అయితే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ టెన్షన్ వాతావరణంలో ఒక కీలక విషయం బయటకు వచ్చింది. అయితే టెల్ అవీవ్తో యుద్ధంలో ఇరాన్కు చైనా రహస్యంగా సహాయం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే డ్రాగన్కు చెందిన పలు బోయింగ్ విమానాల్లో ఇరాన్కు ఆయుధాలు తరలిపోతున్నట్లు కూడా సమాచారం. ఫ్లైట్ ట్రాకర్ డేటా యూరోపియన్ ఇంటెలిజెన్స్ను ఉటంకిస్తూ ఫాక్స్ న్యూస్ అనే అంతర్జాతీయ సంస్థ ఒక కథనంలో పేర్కొనింది. అయితే జూన్ 14 నుంచి దాదాపు 5 బోయింగ్ 747 విమానాలు చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరాయి. అవి కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కెమిస్తాన్ మీదుగా ప్రయాణించి ఇరాన్ వైమానిక ప్రాంతంలోకి చేరుకున్నాయి. ఇక అక్కడి నుంచి అవి ఎటు వెళ్ళాయి అనేది కూడా ఇంకా దానికి సంబంధించి కూడా క్లారిటీ రాలేదు. అయితే విమాన గమ్యస్థానాలు లక్సంబర్గ్ కాగా అవి అసలు యూరోపియన్ గగనతలంలోకి ప్రవేశించకపోవడం అనేది ఇప్పుడు గమనార్హం. సాధారణంగా ఈ రకం విమానాలను రవాణా కోసం వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో ఇరాన్కు డ్రాగన్ మిలిటరీ సహాయం అందిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన దీర్ఘకాలిక మిత్రదేశమైన టెహరాన్కు బీజింగ్ సహాయం చేసే అవకాశం లేకపోలేదని కూడా ఇప్పటికే పలువురు నిపుణులు కూడా పేర్కొంటున్నారు. కాగా చైనా నుంచి ఇరాన్కు వెళ్తున్నట్లు అనుమానిస్తున్న బోయింగ్ 747 విమానాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా లక్సంబర్గ్కి చెందిన కార్గో విమానయాన సంస్థ కార్గో లక్స్ కూడా వెల్లడించింది. ఈ మేరకు తన అధికారిక సామాజిక మాధ్యమాల్లో కూడా ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో తమ విమానాలు ఏవి ఇరాన్కి సంబంధించిన గగనతలాన్ని ఉపయోగించుకోవని కూడా కార్గో లక్స్ కూడా తెలిపింది. తమ ఎయిర్లైన్ కార్యకలాపాలు పూర్తిగా పారదర్శకంగా ఉన్నాయని కూడా వెల్లడించింది. ఇదిలా ఉండగా అణుస్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుండగా ఇరాన్ భారీ మిసైల్స్ను కూడా ప్రయోగించింది. ఇవి పౌర నివాసాలను తాకడంతో టెల్ అవీవ్లోనూ అనేక మంది పౌరులు గాయపడుతున్నారని కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ చెప్పింది. ఈ నేపథ్యంలో ఇరాన్పై దాడికి అమెరికా కూడా అవుతున్నట్లు వస్తున్న వార్తల మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం కనిపిస్తుందో అది మరింత తీవ్ర స్థాయికి చేరింది. సో ప్రజెంట్ ఇప్పటికే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య భీకర పోరు నడుస్తోంది. మనకు తెలుసు గత 8 రోజుల నుంచి కూడా ఈ 2 దేశాల మధ్య ఎలాంటి టెన్షన్ వాతావరణం కనిపించిందో అండ్ ఇప్పటి వరకు కూడా అది కంటిన్యూ అవుతూనే వస్తుంది. సో ఇవన్నీ వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ప్రజెంట్ చైనా కూడా సహాయం చేస్తుంది ఇరాన్కు. అది కూడా చాలా సీక్రెట్గా ఎవరికి తెలియకుండా డ్రాగన్కి సంబంధించిన బోయింగ్ ఫ్లైట్స్ కూడా ఇరాన్కి చేరుకున్నాయి. అయితే ఫాక్స్ అనే ఒక ఇంటర్నేషనల్ మీడియా సంస్థతో పాటు ఇంకా చాలా నేషనల్ మీడియా ఛానల్స్ కూడా దీన్ని కంప్లీట్గా కూడా దాన్ని వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారంగా కూడా అవును, చైనా ఇరాన్కు సపోర్ట్గా ఉంటుంది, ఇరాన్కు చాలా వరకు కూడా మిజైల్స్ని అదేవిధంగా ఆయుధాలను కూడా సప్లై చేస్తూ వస్తుంది అంటూ కూడా ఇప్పటివరకు చాలా అంతర్జాతీయ మీడియా కథనాల్లో కూడా వచ్చాయి. సో దీంతో ఇప్పటికే లాంగ్ టర్మ్ ఫ్రెండ్లీ అలైస్ ఇరాన్ ఇంకా చైనా వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్లీ అలైస్తో దీంతో ఖచ్చితంగా ఇరాన్కు మద్దతుగా చైనా నిలుస్తుంది అంటూ కూడా ఇప్పటికే చాలామంది నిపుణులు కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే అమెరికా కూడా ఇన్వాల్వ్ అయింది, కానీ ఇరాన్తో చర్చలు జరపడానికి ఒక 2 వారాల గడువు తీసుకుంది. సో ఈ 2 వారాల గడువులో రాబోయే మొదటి వారం మాత్రం ఖచ్చితంగా చాలా కీలకంగా మారబోతుంది. అయితే ఇందులో చాలా కీలకమైన పరిణామాలు కూడా చోటు చేసుకోబోతాయంటూ కూడా ఇప్పటికే అమెరికన్ అధికారిక ప్రతినిధి వైట్ హౌస్ నుంచి కూడా చెప్పడం జరిగింది. సో
ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇజ్రాయెల్, ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ కాస్త అమెరికా వరకు చేరింది. అండ్ ఆల్సో అమెరికా నిన్న కూడా ట్రంప్ మాట్లాడుతూ కేవలం రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది అని ఖచ్చితంగా అమెరికా ఇందులో గెలుస్తుంది. గెలుపు అంటే ఇరాన్ను నాశనం చేయడం కాదు, న్యూక్లియర్ డీల్కి సంబంధించి ఖచ్చితంగా మేమే గెలుస్తామంటూ కూడా ట్రంప్ చెప్పారు. కానీ ఇవాళ వైట్ హౌస్ నుంచి అమెరికన్ అధికారిక ప్రతినిధి మాట్లాడిన మాటలను చూస్తుంటే తను మాట్లాడుతూ ఖచ్చితంగా మరో 2 వారాల గడువు కావాలి అండ్ దాని తర్వాత ఈ సమస్యకు ఒక పరిష్కారం వస్తుంది అంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. అయితే ఇందులో రష్యా కూడా ఇన్వాల్వ్ అయింది. రష్యాకి సంబంధించి పుతిన్ కూడా మాట్లాడారు. ఖచ్చితంగా ఒకవేళ మీకు మీడియేటర్ కావాల్సి వస్తే రష్యా రెడీగా ఉంది. అటు ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య మీడియేటర్ లాగా ఉంటూ 2 దేశాల మధ్య సీజ్ఫైర్ ఒప్పందం కుదిరేలా కూడా మేము చేస్తామంటూ కూడా రష్యా కూడా చెప్పింది. అయితే రష్యా పుతిన్ మాట అనగానే ట్రంప్ కూడా మరో ట్వీట్ చేశారు. ఏదైతే మీ దేశంలో నెలకొన్న అశాంతిని ముందుగా దాన్ని పరిష్కరించండి, ఆ తర్వాత ఇతర దేశాల గురించి ఆలోచించండి అంటూ కూడా ట్రంప్ పుతిన్కి చెప్పడం జరిగింది. ఆ తర్వాత నార్త్ కొరియా విషయం కూడా బయటకు వచ్చింది. నార్త్ కొరియా ప్రస్తావన కూడా వచ్చింది. నార్త్ కొరియా కూడా ఖచ్చితంగా ఇరాన్కు సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే నార్త్ కొరియా డైరెక్ట్గా ఇరాన్కు ఫ్రెండ్లీ అలై కానప్పటికీ కూడా ఇద్దరి భావజాలాలు ఒకటే కాబట్టి ఖచ్చితంగా ఇరాన్కు నార్త్ కొరియా సపోర్ట్గా ఉంటుందనే సమాచారం కూడా వస్తుంది. సో ప్రజెంట్ ఇవన్నీ నడుస్తున్న నేపథ్యంలో చైనా కూడా రహస్యంగా మద్దతు పలుకుతుందా అంటే అవును అనే చెప్తూ కొన్ని బలమైన సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి, బోయింగ్ విమానాలు ఏవైతే ఉన్నాయో అవి రహస్యంగా ఇరాన్కు వెళ్ళాయి. అక్కడ ఆ విమానాల్లో ఎక్కువగా అవి ట్రాన్స్పోర్ట్ కోసం వాడుతూ ఉంటారు కాబట్టి అందులో చైనాకి సంబంధించిన మిజైల్స్, అదేవిధంగా ఆయుధాలు కూడా ఉన్నట్టు కూడా ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు కూడా వెల్లడిస్తున్నాయి. సో దీంట్లో ఖచ్చితంగా చైనా ఉంది అని కూడా చాలా బలంగా అంతర్జాతీయంగా కూడా కొన్ని మీడియా కథనాలు కూడా వెల్లడించాయి. సో ఫర్దర్గా ఇప్పటికే కేవలం ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య ఉన్న ఈ యుద్ధం కాస్త అమెరికా వరకు వచ్చింది. అమెరికా డైరెక్ట్గా ఈ వార్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. అదేవిధంగా రష్యా ప్రస్తావన వచ్చింది, నార్త్ కొరియా ప్రస్తావన వచ్చింది, చైనా ప్రస్తావన కూడా వచ్చింది. సో ఈ దేశాలన్నీ కూడా అమెరికా, చైనా, నార్త్ కొరియా, రష్యా ఇవేవి కూడా ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వనప్పటికీ కూడా వాళ్ళ సపోర్ట్ని మాత్రం ఖచ్చితంగా తెలుపుతున్నారు. ఇటేమో అమెరికా ఆల్రెడీ ఇజ్రాయెల్కు మద్దతుగానే ఉంది. ఇక నార్త్ కొరియా, చైనా, రష్యా ఈ 3 కూడా కంప్లీట్గా ఇరాన్కు మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కంప్లీట్గా కూడా అవి వెస్ట్రన్ ఐడియాలజీకి అగేన్స్ట్, అదేవిధంగా న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి అమెరికాకి అగేన్స్ట్గా వెళ్ళాలంటే ఇరాన్ కూడా ఆల్రెడీ అగేన్స్ట్గా వెళ్తుంది. సో ఈ 3 దేశాలు కూడా అమెరికాకి అగేన్స్ట్గా వెళ్ళాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇప్పటి వరకు కేవలం ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య ఉన్న యుద్ధం కాస్త ఇతర దేశాలకు అది వ్యాపిస్తుందా అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఒకవేళ పొరపాటున ఏ దేశమైనా న్యూక్లియర్ వెపన్ని వాడితే అది కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అనే వాదన కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు.